ఇప్పుడు మనం ఎంతగానో ఎదురు చూస్తున్న సుయోధన ఏకపాత్ర అభినయం. యా, దానికి ఎన్వీరావు కొంచెం ఇంట్రడక్షన్ ఇంతడాట. ఎక్కడున్నాడు కృష్ణమోహన్ గారు? ఇక్కడే రాబోతున్నారా? తొందరగా అట్లా ఎట్లా వస్తారు, మామూలుగా రారు. ఎన్వీరావు గారి వాయిస్ ఓవర్ అలా ఇస్తారు, వెంటనే ఆయన ఇంట్రడక్షన్ అవుతారు. రైట్. ఈరోజు ఇక్కడ విచ్చేసిన తెలుగు బంధువులందరికీ తెలుగు సాంస్కృతిక వేదిక కార్గార్ తరఫున అందరికీ ధన్యవాదాలు. ఇప్పుడు తదుపరి అంశము శ్రీ శిష్లా కృష్ణమోహన్ గారిచే దాన వీర శూర కర్ణ చిత్రం నుండి కురు సార్వభౌముడు దుర్యోధని ఏకపాత్రాభినయనము. కురురాజ పరిషత్తులో పాల్గొనటకు వచ్చిన కర్ణుని కౌరవ పాండవుల గురువు ద్రోణాచార్యుడు నిరాకరించిన సందర్భంలో కర్ణునికి మద్దతుగా దుర్యోధని వ్యాఖ్యానము, ఆయన మద్దతు మనము ఇప్పుడు చూద్దాము. ఆచార్య దేవా, ఏమంటివి జాతి నవమన సూతసుతరిగింది నిలువ అర్హత లేదందువా. ఎంత మాట! ఇది క్షాత్ర పరీక్ష కానీ క్షత్రియ పరీక్ష కాకూడదు. ఇది కుల పరీక్ష అందువా. నీ తండ్రి భరద్వాజం జననం ఎక్కిది, అతి జుగుత్సాకరమైన నీ సంభవం ఎట్టిది. మట్టి కొండలో పుట్టిదివి కదా, నీది ఏ కులము? ఇంత ఏలా అస్మత్ పితామహుడు కురుకుల వర్ధుడనే ఈ శాంతనవుడు శివసముద్రుల భార్యకు గంగా గర్భమున జనించలేదా? ఈయనదే కులము. నాతో చెప్పిందివేమయ్యా, మా వంశములకు మూల పురుషుడైన వశిష్ఠుడు దివవేశ్య ఓరసీపుత్రుడు కాడా? అతడు పంచమజాతి కన్యైన అరుంధతి శక్తిని, ఆ శక్తి చండాలాంగినందు పరాశరుని, ఆ పరాశరుడు పల్లెపడిచిన మత్స్యగంధేందు మా తాత వ్యాసుని, ఆ వ్యాసుడు విధవరాండ్రైన మా పితామహి అంబికతో మా తండ్రిని, పినపితామ అంబాలికతో మా పెదతండ్రి పాండురాజును, మా ఇంటి రాశితో ధర్మ నిర్మాణాచరుడు అని మీచే కీర్తించబడుచున్న ఈ విదురదేవుని కనలేదా? సందర్భాసును బట్టి క్షేత్రబీజ ప్రాధాన్యో సంకరమైన మా కురువంశము ఏనాడో కులహీనమైనది కాగా నేడు కులము అను వ్యర్థవాదం ఎందులకు? నాయన సుయోధన, తాత ఏలిన పాలిన బ్రహ్మ ఋషుల జననములు మనము విచారించదగినవి కావు. ఇది నీవన్నట్లు ముమ్మాటికి క్షాత్ర పరీక్ష. క్షాత్రమున్న వారెల్లరూ క్షత్రియులే, వారిలో రాజ్యమున్న వారే రాజులు. అట్టి రాజులే ఈ కురురాజ పరిషత్తులో పాల్గొనుటకు అర్హులు. ఓహో, రాచరికం ఆ రాత నిర్ణయించున్నది. అయిన మా సామ్రాజ్యంలో సస్యశ్యామలమై సంపద విరాళమై వెలుగొందు అంగరాజ్యమునికి ఇప్పుడే ఇతను మూర్ధాభిషిక్తులు గావించుతున్నాను. సోదరా దుశ్శాసన, అనర్ఘ నవరత్న ఖచ్చిత కిరీటమును వేగముగుదెమ్ము. మామా గాంధార సార్వభౌమ సురుచరమయమనే మండిత సువర్ణ సింహాసనమును తెప్పింపుము. పరిజనులారా పుణ్య భాగీరథి నదీతో అందుకునుడు. కళ్యాణ భట్టులారా మంగళతూర్యారములు సుస్వరముగా మ్రోగనిండు. వంతి మాగదులారా కర్ణమహారాజులు కైవారముగా వింపుడు. పుణ్యాంగణలారా ఈ రాధాసుతులకు పాలభాగముల కస్తూరి తిలకము తీర్చిదిద్ది బహుజన్మ సుకృత పరిపాక సౌలభ్య సహజ కవచ ఖచ్చిత వైఢూర్య ప్రభాదిత్యులకి వాంఛలు చెలరేగా వీరగంధము విదలార్పుడు. నేని సకల మహాజన సమక్షమున పండిత పరిషత్ మధ్యమున సర్వదా శతదా సహస్రదా ఈ కులకలక మహాపంకిలమును శాశ్వతముగా ప్రక్షాళనగా ఉంచుచున్నాను. సొబగు కించిత్ మధుపానాసక్తమైన మా చిత్తభ్రమ ఫలా సముచిత సత్కార స్వీకార తురీడోగో మయ బ్రహ్మ నీ శిల్పకళా చాతుర్యమయ ఆ బ్రహ్మకు గాని విశ్వ బ్రహ్మకు గాని లేదు లేదు లేదు.
లేవచ్చును లేకపోవచ్చును, కానీ పాండవ హతకులు ఎత్తి పరిషత్తు లభించడం మాత్రము మానధనులమైన మా బోంట్లకు దుస్సహము. విశ్వంభరావిత మహేశ్వరము కావచ్చుము, సాగర మేఖలాసక్తైన సంపద మాకుండిన ఉండవచ్చు, కానీ ఇట్టి సభాభవనము మాకు లేకపోవుట మోపలేని లోపం. చతుర్కృతాపచారము కంటే శత్రు వైభవము శక్తిమంతుల హృదయమునకు దావాలని సదృశ్యము. ఇక మేము ఇందుండరాదు. ఏమి నిలాగాట పదులకు నాకు ఈ కవాట కట్టమా? పరులెవ్వరూ లేరు కదా, మా భంగపాటును పరికించలేదు కదా. ఈ మైసభను మాకు విడిదిపట్టుగా పెట్టుట నిస్సందేహముగా ఆ పాండవ హతకులు మమ్మ అవమానించుటకే. సభాభవన గర్భమున సుందర జలధర సంచే జలాశయమా? అంతయు మాయామోహితముగా ఉన్నదే. ఇది అట్టిదియే. పాంచాలి పంచభద్రుక, ఏమేమే నీ ఉన్నత కటాట్టహాసము, ఎంత మరువెత్తించిన్నో మరపును రాక హృదయశల్యావమానములైన నీ పరిహాసారములే నా కర్ణపుటలు వయ్యలు చేయుచున్నవి. అహో క్షీరావారాచిత రాకాసురాగర వరవంశ సముత్పన్న భరత సామ్రాజ్య ధౌరయ్యుండనై నిజమజ వీర్య పరక్రమ గల శతశోదరక అగ్రజుండనై పరమేశ్వర పాదాభరిత పరశురామ సద్గురు ప్రాప్త శస్త్రశాస్త్రాది విద్యా పారంగతుడైన రాధేయుండకు మిత్రుండనై మానధనుడనై మనుగడ సాగించు నన్ను చూసి ఒక్కది పరిచారిగా పరివర్తయ్యి పగబడిన ఊటయ్య. అహో తన పదంతో తుల్యుడుగు నన్ను బావగా సంభావింపక సమ్మానింపక గుడి ధర్మ పరిసక్తయ్యై లజ్జా విముక్తయ్యై ఆ పాతకి పాంచాలి ఎట్టగేలి చెయ్యవలే. అవునులే, ఆ పైశమాలన భావకు ఎగ్గేమి సిగ్గేమి, వంతున మగల ముందు ఒక మగన్ని రెచ్చిన పర్యంతము పచ్చిన కడుపిచ్చుచు పచ్చి వైభవముతో ఈదులాడు ఆలి గేలి చేసిన మాత్రమున మేమేల కటకడబడవలే. ఊరకుక్క ఉచిత జ్ఞానమున మోరెత్తిలు కోతలిడునా అని సరిపెట్టుకున్నదా? ఈ లోకము నోరు ముయ్య మూకుడుండనా? అయినను దుర్వ్యాధమున సాగించి యాగమని తెలిసి మేమేల రావలే. వచ్చింది పో, ఇది రక్త ప్రభాశోభేదమై సర్వత్వ సంశోభితమైన ఈ మైసభాభవనము మాకేల విడిది కావలే. అయినది పో, సజీవ జలజల సంతాల వితాళములకు ఆలవాలమగు ఈ జలాశయమున మేమేల కాలు మోపవలే. మోపితిమి పో, రక్త ప్రభానీరాజితమ్మకు మా పాదపద్మము ఏల అపభ్రంశమందవలే. ఏత సమయమునికి పరిచారికా పరివర్త అయిన ఆ పాతకి పాంచాలి ఏల రావలే, వీక్షించవలే, పర్యచించవలే. హతవిధి ఆ జన్మ శత్రువులే అని తలంచుచు అరుగించిన మమ్ము అవమాన బడబాగుల జ్వాలు దగ్ధమనొచ్చుచున్నవి మామ. విలుకుని సుముకులు చేసి మమ్మచ్చటకు విజయము చేయించిన నీ విజ్ఞాన విశేషాధికారములు ఏమైనా మామ? పాంచాలి కృతావమానధనుడనై మానాభిమాన వంచితుడనై ఈ మర్యాదాతిక్రమణగా మనుటయా, ఈ బ్రతుకోపలేక మరణించుటయా? ఇప్పుడేది కర్తవ్యము? మనుటయా మరణించుటయా? థ్యాంక్ యూ. చాలా చక్కగా చేసినారు. ఒకసారి కరతాళ ధ్వనులు. సూపర్. ఇంత బయాడ్ చేసి ఇట్లా చేయడం అంటే చాలా కష్టమైన విషయం. మీకు ప్రత్యేకంగా సర్టిఫికేట్ ఇక్కడ రండి.